ఈ సమాజం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. తిరిగి ఏది ఆశించకుండా చేసేదే సహాయం. నిజమైన సహాయం పూల సుగంధం లాంటిది. పుచ్చుకునే చేతుల్లో మాత్రమే కాదు, ఇచ్చే చేతులకు కూడా సువాసన అంటిపెట్టుకుని ఉంటుంది. 10 మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవటం ఎంతో మంచిది. నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టే సమాజం నువ్వు ఓడిపోతే వెటకారం కూడా ఆడుతుంది. నువ్వు మాత్రం నీ జీవితంలో అనుకున్నది సాధించేదాకా ప్రయత్నం ఆపకు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలిసినప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని తెలిసినా ఏం లాభం? చేసిన ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఒక గుడి కడితే 1000 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు. అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారు. మంచివాడు మొదట కష్టపడతాడు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడతాడు, కానీ ఓడిపోతాడు. మోసం చేసేవారిలో మానవత్వాన్ని, ద్రోహం చేసేవారిలో దైవత్వాన్ని, కుట్రలు చేసేవారిలో కరుణత్వాన్ని, వంచన చేసేవారిలో వ్యక్తిత్వాన్ని ఆశించడం అంత అవివేకం ఇంకోటి లేదు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది. తెలియనిది అడిగితే నిన్ను చూసి నవ్వే నవ్వులు ఆ క్షణం వరకే. జీవితాంతం అజ్ఞానంతో మిగిలే కంటే ఎవరు నవ్వినా సరే నీకు తెలియనివి అడిగి వివేకిగా మారడం ఎంతో ఉత్తమం. అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే, అనుభవంతో అర్థమయ్యే విషయాలు మరికొన్ని ఉంటాయి. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బంధిస్తే ధైర్యం దారి చూపిస్తుంది. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండడానికి సిద్ధపడాలి. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం.